డైరెక్షన్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ డైరెక్షన్ అనేది కొంచెం బాగా ల్యాక్ చేసినట్టు అనిపించింది. ఇంకొంచెం బెటర్గా తీసుంటే బాగుండేది. నాకు కొన్ని కేజీఎఫ్ ఇంకా సలార్ నుంచి కొన్ని ప్యారలల్స్ తీసారని అనిపించింది. హైస్ ఉండవు మూవీలో, కొంచెం ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది. ఈ రోజే ఈ సినిమా కలెక్షన్ 1000 కోట్లు అన్నాడు. ఈ రోజే ఫస్ట్ డేనే దేవదకంటే యాక్టింగ్ చాలా బాగుంది. ఏం సరిగ్గా తీయలేదన్నా, అంటే బాగా నరేటివ్ ఎక్కువ ఉంది. అనిరుద్ధ్ పర్లేదు, అనిరుద్ధ్ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయలేదు ఈ బీజిఎం. స్లో ఉంది, మొత్తం డ్రామాటిక్ ఉంది. కొన్ని యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే చేశారు. ఓకే, వర్క్స్ ఒకసారి చూడొచ్చు. యా, అలాగే ఉందన్న ఈ సినిమా కూడా. కాకపోతే జెర్సీ అంత హై అయితే ఇవ్వదు. అనిరుద్ధ్ ఒక్కటే కొంచెం బాగా కొడితే బాగుండు, అంతే. ఓకే అండి, ఒకసారి చూడొచ్చు మూవీ. లాంగ్ రన్లో ఆడచ్చు, బాగానే ఆడేది. చాలా బెటర్. 5కి అరౌండ్ 2.75 ఇస్తాను. ఎలా ఉంది బ్రో కింగ్డమ్? భయ్యా ఇప్పుడే భయ్యా కింగ్డమ్ సినిమా చూశాను భయ్యా. థియేటర్లో పడిపోయాను, అంతే. థియేటర్లో పడిపోయాను. సినిమా ఉంది భయ్యా. ఆ యాక్టింగ్లు, ఆ డ్యాన్సులు, ఆ ఫైట్లు, బాబా ఏం ఫైట్లు భయ్యా. కేజీఎఫ్ కంటే దారుణంగా ఉన్నాయి భయ్యా ఫైట్లు. ఇంకా ఇందులో సత్యదేవన్న విజయ్ దేవరకొండ యాక్టింగ్ భయ్యా. ఇద్దరు అన్నతమ్ముళ్ళగా ఎమోషన్లో సత్యదేవన్నను చంపేస్తే నాకు ఏడుపు వచ్చేసింది భయ్యా. థియేటర్లో ఏడు చేశాను భయ్యా. ఇంకా బీజిఎంకి అయితే అనిరుద్ధ్ అన్న నువ్వు ఎక్కడో తమిళనాడు తెలుగులోకి వచ్చి ఎరగ చేసావు. నా పిచ్చి కుక్కనే గజ్జె కుక్కను కొట్టినట్టు ఆ బీజిఎం కొట్టి 10 మంది అమ్మాయిలు నన్ను పట్టేసుకోరు భయ్యా. భయానికి సినిమా భయ్యా ఏమి లేవరు భయ్యా, ఏమి లేవరు. విజయ్ అన్న ఈ సినిమాతో టాప్లో కూర్చున్నాడు, అంతే. అక్కడి నుంచి ఆయన ఎవరో కదపలేరు. విజయ్ అన్న అక్కడి నుంచి ఎవరో కిందకి లాగలేరు, అంతే. అన్న చెప్పి మరీ హిట్టు కొట్టాడు మన కొండన్న. ఈ సినిమా అన్నారు ఎవరు, కింగ్డమ్ సినిమా కొండల్లోని కాదు, బండల్లో అన్నారు కాదు, మీ గుండెల్లో ఉంది ఈ సినిమా. మీ రాతి గుండెల్లో ఈ సినిమా వస్తుంది, మీలో మార్పులు తెస్తుంది. ఇప్పుడే చెప్తున్నా. ఎవడు అన్నాడా బయట, నేను కాదు. ఈ రోజే ఈ సినిమా కలెక్షన్ 1000 కోట్లు అన్నాడు. ఈ రోజే ఫస్ట్ డేనే వరల్డ్ వైడ్ మొత్తం కలిపి 1000 కోట్లు టార్గెట్ అన్నాడు. కొట్టిందంటే మాత్రం అన్న ఇంకా టాప్, అంతే. ఫుల్ రన్లో అయితే చెప్పలేం, ఇంకా ఫుల్ రన్ హాఫ్ రన్ చెప్పలేం, తీసి అంతే. ఇంకా 1000 కోట్లు కొట్టేసాం, అంతే. సినిమా ఇండస్ట్రీ కొట్టేసింది, అంతే. విజయ్ అన్న టాప్లో కూర్చునేసాడు, అంతే. ఆ నుంచి ఎవరు అతన్ని లాగలేరు, కదపలేరు, జరపలేరు, తొక్కలేరు. అన్న నెంబర్ 1 అది ఎప్పుడు అయిపోయాడు, అంతే. సినిమా ఎప్పుడైతే వచ్చిందో అప్పుడే అయిపోయాడు. మీరు అనుకుంటున్నారు, అంతే. ఏమన్నా అదేమో సినిమా అట్టం తిట్టదని అనుకున్నారు. అనుకునే వాళ్ళకి చెప్తున్నా, మీ మైండ్లు మారాలి, మీ ఆలోచనలు మారాలి. ఈ సినిమా నీకు ఏం కావాలి? డ్యాన్సులా తీసుకో, ఫైట్లా పెరుక్కో, రొమాన్స్లా లాక్కో, పాటలా వినుకో. హీరోయిన్ భాగ్యశ్రీ క్యారెక్టర్ భయ డాక్టర్ అని ఈ సినిమాలో ఒక డాక్టర్. ఆ వేషం చేస్తున్నంత సేపు హీరోయిన్ చూస్తానే ఉండరు, అంతే. భాగ్యశ్రీ వాడు ఎవడో చచ్చి పాత్రపై భాగ్యశ్రీ కొట్టేసుకున్నాడు పై థియేటర్లో. భాగ్యశ్రీ నీ అమ్మ కడుపు మాడవరే. ఎందుకురా భాగ్యశ్రీ కోసం ఇంత పిచ్చి? సామాన్లు బాగుండే ఏందిరా అరుపులో థియేటర్ మొత్తం. సత్యదేవన్ ఉన్నాడు పోయి. అన్న చేసే డ్యాన్సులు, అన్న చేసే ఫైట్లు, ఇద్దరు కొట్లాడుకుంటా ఉంటే నాకు ఏడుపు వచ్చేసింది, బాధ వేసింది భయ. అన్న కొట్టుకో అదన్న కలిసిపోండి అన్న. కానీ సినిమాలో చంపేశారు భయ్యా సత్యదేవన్ని, చచ్చిపోయాడు భయ్యా. సత్యదేవన్న సారీ అందరూ ఏమనుకోకండి, ఎమోషనల్ అయ్యా కాస్త. సినిమా చూసి నిజంగానే ఫీల్ అయ్యాను, ఎమోషనల్ అయ్యా తప్ప. సినిమానే నిజమని బతకతన తప్ప. BGM was good. విజయ్ దేవరకొండ యాక్టింగ్ వాజ్ టూ గుడ్. సో ముందు మూవీస్తో కంపేర్ చేస్తే మళ్ళీ కంబ్యాక్ ఇచ్చినట్టు అనిపించింది. సో దానికన్నా విలన్ రోల్ అనేది చాలా బాగుంది. సో వెంకీ అనే అతను మలయాళం యాక్టర్ కొత్తగా వచ్చి చాలా బాగా యాక్ట్ చేశారు. హీరో ఎంట్రీ అన్నారు, వేరే హీరో అదేమన్నా రివీల్ చేశారా? వేరే ఎంట్రీ ఏం లేదు, పార్ట్ 2 ఉంది. సో పార్ట్ 2 అంతగా ఏమో మరి అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే లేదు. సో సెకండ్ హాఫ్ అయితే యావరేజ్. లైగర్తో కంపేర్ చేస్తే ఇప్పుడైతే కొంచెం హిట్ పడినట్టే అనిపించింది. భాగ్యశ్రీ బాగుంది, బట్ తన రోల్ అంత స్కోప్ ఏం లేదు. సో చాలా చిన్న రోల్ ఇచ్చారు తను. బీజిఎం వాజ్ గుడ్. డైరెక్షన్ బాగుంది, బట్ సెకండ్ హాఫ్ డైరెక్షన్ అనేది కొంచెం బాగా ల్యాక్ చేసినట్టు అనిపించింది. ఇంకొంచెం బెటర్గా తీసుంటే బాగుండేది. ఫస్ట్ హాఫ్ మొత్తం ఒక స్లో పేస్డ్గా ఇంటెన్స్డ్గా బాగుంది, కానీ
కానీ ఎటువంటి హైస్ ఉండవు, ప్యూర్ డ్రామాగా నడుస్తూ ఉంటుంది. మేబీ అందరికీ నచ్చచ్చు నచ్చకపోవచ్చు, బట్ నాగవంశీ గారు ప్రొడ్యూసర్ చెప్పినట్టు గౌతమ్ తిన్నూరి సినిమా చూసినట్టు ఉంటుంది. అంటే విజయ్ బాగా చేస్తాడు కానీ అంత హైసే ఉండవు మూవీలో. సెకండ్ హాఫ్ అయితే ఇంకా ఏదో ఉంది అలా పర్ల మాదిరి. బాగాలేదని కాదు కానీ సీన్లు బాగున్నాయి, అన్నీ బాగున్నాయి కానీ బట్ ఒక హైస్ ఉండవు మూవీలో. కొంచెం ఫ్లాట్గా వెళ్తూ ఉంటుంది బట్ అంత హైస్ ఏం ఫీల్ అవ్వవు. కానీ ఎవరి రివ్యూలు చూడకండి, నాది కూడా చూడకండి. కానీ మీ ఫీల్డ్లో వస్తే రివ్యూలు చూడకుండా సినిమాకి వెళ్ళండి. మీరు చూడకండి అండి. ఇప్పుడు నేను చెప్పే రివ్యూ బట్టి చూసే ఆడియన్స్ యొక్క పర్సెప్షన్ మారిపోద్ది. వాళ్ళు నా రివ్యూ బట్టి ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, బట్ ఇది నా ఒపీనియన్. ఓకే, రివ్యూలు చూడకుండా వెళ్తుంది, బాగుంటుంది. నా పేరు రవి అన్న, నేను మెజిషియన్. నేను చేస్తాను మ్యాజిక్. కింగ్డమ్ సినిమాలో ఉంది పెద్ద లాజిక్. నేను ఉండేది రాచకొండ, కింగ్డమ్ సినిమాలో ఉండు విజయ్ దేవరకొండ. మీరందరూ సినిమా చూడాలి, మీ కడుపు సల్లగుండా. సూపర్ మూవీ, చాలా బాగుంది. డైలాగులు మనం చెప్పాలా, వేరే వాళ్ళు చెప్పరా, మనం రాసుకోవాలా. సూపర్ సినిమా. చాలా బాగుంది. విజయ్ దేవరకొండ యాక్షన్ ఎలా ఉంది? సో తమ్ముడే నటించిన సత్యదేవ్ యాక్షన్ ఎలా ఉంది? అనిరుద్ మ్యూజిక్ ఎలా ఉంది? అనిరుద్ మ్యూజిక్ క్రేజీ, అదే మూవీని ఇంకా బిల్డప్ ఇచ్చింది. దేవరకొండ యాక్టింగ్ చాలా బాగుంది. అండ్ సెకండ్ కంబ్యాక్ ఇది చాలా బాగుంది. మేడం విజయ్ దేవరకొండకి చాలా రోజుల తర్వాత హిట్ అని చెప్పొచ్చా? ఇది కంబ్యాక్ మూవీ, కంబ్యాక్ కి డెఫినేషన్ ఇచ్చింది. మేడం కెమెరా ఇంకా సెకండ్ పార్ట్ ఇంకా మొత్తం స్టోరీ డిఫరెంట్ స్టోరీ ఏమో. మేడం ఇది ఓవరాల్ గా సెంటిమెంట్ ఎలా అనిపించింది మేడం? ఆబ్వియస్లీ బ్రదర్ సిబ్లింగ్ మేడం 5 రేటింగ్ 5 4.7. మీరు బాగా కనెక్ట్. పార్ట్ 2 అనేది ఈ మధ్య ప్రతి ఒక్కళ్ళు ఎన్ఫోర్స్ చేయడానికి ట్రై చేస్తున్నారు, అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వాట్ ఈవెన్ దే ట్రై. మేబీ ఈ మూవీకి రిక్వైర్మెంట్ ఉందేమో పార్ట్ 2కి, బట్ అంటే మీకు అనిపించిందా రిక్వైర్మెంట్ ఉంది అనేది? నాట్ మచ్ అండి. మేబీ ఒక పార్ట్లో ఎండ్ చేసి ఉండొచ్చు అని అనిపించింది, బట్ హ్యావింగ్ సెడ్ దట్ ఎక్కడ కూడా నాకు ల్యాగ్ అనిపించలేదు. త్రూ అవుట్ ద ఫస్ట్ సీన్ నుంచి ఎండ్ దాకా చాలా గ్రిప్పింగ్గానే అనిపించింది నాకు. కొన్ని కేజీఎఫ్ ఇంకా సలార్ నుంచి కొన్ని ప్యారలల్స్ తీశారని అనిపించింది, విచ్ అంత బాగా పండలేదేమో. అంటే ఒక పర్టికులర్ సీన్ ఉంటుంది, విజయ్ దేవరకొండ ఒక ఎలివేషన్ సీన్ ఉంటుంది, అందులో కొంచెం కేజీఎఫ్ నుంచి ప్యారలల్ తీశారనిపించింది, బట్ అంత బాగుంది బ్రో. కానీ లైక్ స్టోరీ కూడా కొంచెం బెటర్గా స్క్రీన్ ప్లే ప్రకారంగా ప్రజెంట్ చేసి ఉంటే బాగుండేది. ఎందుకంటే లైక్ ఫస్ట్ హాఫ్ అయిపోయిన తర్వాత సెకండ్ హాఫ్ చాలా కొంచెం లాగ్ అయినట్టు ఉంటుంది. బట్ ఓవరాల్ ఇట్స్ ఎ గుడ్ స్టోరీ. విజయ్ దేవరకొండ మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిండు, సో వన్ టైం వాచబుల్. బాగానే ఉంది. ఇట్స్ లైక్ అంటే కొంతమందికి నచ్చుద్ది, కొంతమందికి నచ్చదు. పర్సనల్గా అయితే ఐ లైక్ ఇట్, బట్ స్టిల్ ఇట్స్ ఎ ల్యాగ్, కొంచెం స్లో ఉంటుంది సినిమా. ఓవరాల్ బాగానే ఉంది, వన్ టైం వాచబుల్. న్యూ లుక్లో ఎలా ఉన్నాడు విజయ్ దేవరకొండ? న్యూ లుక్లో బాగానే ఉంటాడు. లైక్ యాక్చువల్గా పోలీస్ లుక్లో చాలా బక్కగా ఉంటాడు. దాని తర్వాత జైలుకి ఏదైతే వెళ్ళే సీన్ అవుతాడో అన్నం తెచ్చుకునేది, ఆ సీన్లో కొంచెం రిప్డ్ ఉండడం లైక్ చాలా బాగుంటాడు. విజయ్ దేవర ఓవరాల్ యాక్టింగ్స్ పర్ఫార్మెన్స్ అవంతా వదిలేస్తే అదంతా బాగానే ఉంటుంది. కానీ మెయిన్లీ లైక్ ద స్టోరీని ప్రజెంట్ చేయడం ఏదైతే ఉంటుందో లైక్ ఆ స్క్రీన్ ప్లే ప్రకారంగా మంచి స్టోరీయే, కానీ లైక్ ఐ ఫీల్ లైక్ ఇంకా బెటర్గా ప్రజెంట్ చేసి ఉండొచ్చు. సినిమా బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగుంది. సెకండ్ హాఫ్ కొంచెం ల్యాగ్ అనిపించింది. సెకండ్ హాఫ్ వర్త్ కాదు అని, అంటే వర్త్ కాదని కంప్లీట్గా కాదు, రెగ్యులర్ స్క్రీన్ ప్లే, రెగ్యులర్ స్టోరీలా అనిపించింది. బ్రదర్ సెంటిమెంట్, బ్రదర్ ఎమోషన్ వర్కౌట్ అవ్వలేదు. మిగతాదంతా కూడా ఓవరాల్ సినిమా వాజ్ గుడ్. అండ్ మెయిన్గా చెప్పాలి అంటే విజయ్ దేవరకొండ గారి పెర్ఫార్మెన్స్ బాగుంది. కొంచెం వాయిస్ డిక్షన్ అది ఇంకొంచెం బెటర్ ఉంటే బాగుంది అనిపించింది. బట్ సత్యదేవ్ గారు వాట్ ఏ పెర్ఫార్మర్. ఆయన నిజంగా ఆయన చాలా బాగా చేశారు. కొన్ని సీన్స్ అయితే నిజంగా అరే సూపర్ కదా ఈయన అనిపించింది. అండ్ మెయిన్గా సినిమా గురించి చెప్పాలి అంటే అనిరుద్ గారు టేక్ ఏ బౌ. ఆయన అసలు ఆ బీజియం సినిమా ఒక ఫ్లోలో వెళ్తుంటే ఆ బీజియం ఇంకో లెవెల్లో కూర్చోబెడుతుంది అనమాట. ప్రతి లైన్ కూడా అండ్ ప్రతి స్క్రీన్ ప్లే వర్క్ కూడా. అండ్ బీజియం అదిరిపోయింది, సాంగ్స్ బాగున్నాయి.
ఓవరాల్గా సినిమా వాస్ గుడ్. అంటే మరీ చూడొద్దు, వేస్ట్, థియేటర్ రావద్దు అని చెప్పే సినిమా అయితే కాదు. థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేసే సినిమా. అండ్ సెకండ్ హాఫ్లో వచ్చే బోట్ సీక్వెన్స్ కూడా చాలా బాగుంటుంది. ఆ బోట్ దగ్గర మామూలుగా ఈయన లాగుతూ ఉంటే బోట్ కదిలితే మటుకు అది మనకి ఏంట్రా ఇది అనిపించేది. బట్ అలా కాకుండా జనాలు వచ్చి దాన్ని బోట్ కదలడం అనేది చాలా బాగా న్యాచురల్గా చూపించారు. ఈయన ఒకడో లాగేసి అది కదిలేసి ఉంటే మనం అరే ఇది కూడా ఇంతేనా అనే ఫీల్ వచ్చేది. బట్ అలా కాకుండా న్యాచురల్ సీక్వెన్సెస్ లాగా ఉన్నాయి అన్నీ కూడా. లొకేషన్స్ చాలా బాగున్నాయి.